ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు మనతో మాట్లాడినై ఉన్నారు. ఏంటంటే ప్రభు అంటున్నాడు, ఆయన అరచేతుల మీద మనలను చెక్కుకొని ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు యొక్క మన పట్ల చూపుతున్న ప్రేమ ఎంతో అపురూపమైనది. మనము ఎంత యోగ్యత లేని వాళ్ళమై ఉన్నప్పటికీ ప్రభువు తన యొక్క కృప ద్వారా మనల్ని అర్హులుగా చేసుకోవటమే కాక, ప్రభు అంటున్న మాట ఏంటంటే, నిన్ను అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరండి మనల్ని అరచేతుల్లో చెక్కుంటారు? ఎవరండి మన లైఫ్ ఒకళ్ళు అంటూ ఉంటారు, మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. చాలామంది అంటూ ఉంటారు, నీకేం భయం ఉంది, నేనున్నాను కదా నీకు తోడు, నీకెందుకు భయం, ఎందుకు వేదన చెందుతున్నావు? మన లోన్లీ ఫీలింగ్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరణ చేయటానికి వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని మాట్లాడుతూ ఉంటారు, అంటే జాగ్రత్త చెప్తూ ఉంటారు, నేనున్నాను కదా అని. కానీ ప్రభువు మనతో ఇస్తున్న వాగ్దానం, నేను మీకున్నాను, నేను నిన్ను అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను, నీ యొక్క కార్యములన్నీ, నీ ప్రక్రియలన్నీ నిత్యము నేను చూస్తూ ఉన్నాను, నా యొద్ద ఉన్నవి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ప్రభువు మనతో ఎంత నిత్యముగా సమీపంగా ఉండి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభు అంటున్నాడు, నీ యొక్క ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ప్రాకారములు అంటే మన యొక్క బాధలు కావచ్చు, వేదనలు కావచ్చు, మన యొక్క స్థితిగతులు ఏమై ఉన్నాయో అవన్నీ ప్రభు చెంతకు వెళ్ళి ఉన్నాయి. ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రభువు దానికి తగ్గట్టు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. గనుక ప్రభువు ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప విలువ మనకిచ్చినందుకు మనం ఎంతగానో ప్రభుకి రుణస్థులమై ఉన్నాం. ప్రభుని ఎంతగానో స్తుతించాలి. ప్రభువే అంటున్నాడు, నేను అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రభువు మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? గనుక మనం విశ్వాసము కలిగి ఈ రోజంతటిలో ప్రభువు నీకు తోడున్నాడని నువ్వు ఎరిగి, నీ యొక్క పనులన్నిటిలో నీవు దేవుని యందు విశ్వాసంగా చేయులాగున ప్రభుని మనం ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అయా, నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకిచ్చిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయా తండ్రి, నువ్వు చెప్తూ ఉన్నావు, అయా మమ్మల్ని నీవు అరచేతులలో చెక్కుకొని ఉన్నావయ్యా. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఎందుకు పనికిరాని పాత్రమైన మా పట్ల తండ్రి, అయా నువ్వు నీ కృప చూపుతున్న విధానమునకై స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, ఎవరైతే బిడ్డలు తండ్రి వేదన చేత అయా కృంగుదలలో కృంగిపోతున్నారో, అయా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను మమ్మల్ని మార్చు ప్రభువా. నీ యందు విశ్వాసకులుగా మమ్మల్ని చేయండి. అయా తండ్రి నైనా ఏ పని బాటలకు వెళ్తూ ఉన్నారో ప్రభువా, వాళ్ళ ప్రయాణం అంతటిలో అయా నీ యొక్క తండ్రి కంచె కాపుదలనివ్వండి. అయా వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి పర్యంతరము నీ క్షేమముతో ప్రతి బిడ్డను నింపు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయా ఈ వాగ్దానాన్ని విని వాగ్దానుసారంగా విశ్వాసము కలిగి నిబ్బరము కలిగి నీ యందు ఆనందించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నజుడనే యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్.